హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ రొయ్యలు మసాలా కర్రీ అండి. రొయ్యలు ఎప్పుడులాగా పులుసు అలాగే వేపుడు కాకుండా ఈ విధంగా మసాలా పెట్టి కర్రీ చేయండి, చాలా బాగుంటుందండి. ఇవి వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి ఫుల్కాస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో మీరు ట్రై చేయండి. ఎలాగొచ్చింది అనేది నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే ఈ టేస్టీ రొయ్యల మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను ఈ మసాలా కర్రీ కోసం రొయ్యలు అయితే మీడియం సైజ్ తీసుకున్నానండి. ఈ రొయ్యలు అయితే 1/2 kg తీసుకొని 2 times బాగా కడిగి క్లీన్ చేసి తీసుకున్నప్పటికి ఇవి 300 grams అయితే నాకు వచ్చాయి. ఈ రొయ్యలు ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. ఇందులో 1/2 teaspoon సాల్ట్, అలాగే 1/2 teaspoon కారం, అలాగే 1/4 teaspoon పసుపు వేసుకొని ఇవన్నిటిని ఈ రొయ్యలని బాగా పట్టించి ఒక 30 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇది ఈ విధంగా ముందుగా మ్యారినేట్ చేసుకుంటే మసాలా కారం అంతా కూడా బాగా పడుతుందన్నమాట. ఇవి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాల కోసం ఒక మిక్సీ జార్లోని స్మాల్ ఉల్లిపాయలు అయితే ఇక్కడ నేను తీసుకున్నాను, ఒక 5 నుంచి 7, అలాగే వెల్లుల్లి రెబ్బలు 8 నుంచి 9, అలాగే పచ్చిమిరపకాయలు 3, అలాగే అల్లము 1 ఇంచ్ వరకు 3 పీసెస్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని ఇందులో ఇప్పుడు కారం 1 teaspoon, అలాగే ధనియాల పొడి 1 teaspoon వేసి ఒక 1/2 cup వరకు వాటర్ని వేసి ఫైన్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో చిన్న ఉల్లిపాయలు వాడాను కదా, ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ వేడి చేసి ఇందులో 3 tablespoon ఆయిల్, అలాగే 1/2 teaspoon జీలకర్ర వేసి కొంచెం చిటిపటలాడాక ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నిటిని 5 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయ్యి మీదకి నూనె తేలేంత వరకు ఫ్రై చేసి ఇందులో ఇప్పుడు మీడియం సైజ్ టమాటా 2 సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా వేసి ఒకసారి బాగా కలుపుకొని దీనికి మూత పెట్టి ఒక 7 నుంచి 8 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి. టమాటా అయితే బాగా సాఫ్ట్ అయిపోయింది, ఉడికిపోయింది చూడండి. ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న రొయ్యలని వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు అనేది ఈ సీజన్లోనే ఎక్కువగా వస్తాయండి. ఈ విధంగా ఏదైనా నాన్ వెజ్ కర్రీస్లో చిన్న ఉల్లిపాయలు వాడితే ఆ కర్రీ మరింత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. అంటే వాటర్ అనేది సెపరేట్ అయినంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇందులో 1/2 cup వరకు వాటర్, అలాగే 1 tablespoon వరకు కొత్తిమీర తరుగు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు చివరిగా 1/2 teaspoon వరకు గరం మసాలా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ ఫ్రాన్స్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.